అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ శ్రీవారి స్వార్థం. రచయిత జి బాలాజీ గారు. ఇక కథలోకి వెళితే, మిత్రా మిత్రా ఇంట్లోకి అడుగు పెడుతూనే భార్యను కేక పెట్టాడు సుధాకర్. వస్తున్నా. వంటింట్లో నుండి గబగబా యువతలకు వచ్చింది సుమిత్ర. చేతిలో ఉన్న బట్టల ప్యాకెట్ను టేబుల్ మీద పెడుతూ, వేడివేడిగా టీ కావాలోయ్, కాస్త నీ అమృత హస్తంతో అందిస్తే ధన్యుణ్ణి. షర్టును విప్పదీసి హ్యాంగర్కు తగిలిస్తూ సుమిత్ర వంక చూశాడు సుధాకర్. అరే, పండక్కి బట్టలు తీసుకొచ్చారన్నమాట అంటూ ప్యాకెట్ను ఆతృతగా విప్పదీయసాగింది. అవును మిత్ర, ఎప్పటి నుండో బట్టలు కొనాలి అనుకుంటున్నాను. ఏది కుదిరితేగా, ఎటూ పండగ వస్తోంది కదా అని ఓ 3 ప్యాంటు బిట్లు, ఓ 2 షర్టు ముక్కలు కొనుక్కున్నాను. ఎలా ఉందోయ్ మన సెలక్షను? కళ్ళెగరేస్తూ భార్యను ప్రశ్నించాడు. తనకంటూ కనీసం ఓ జాకెట్ ముక్క కూడా అందులో లేకపోవటంతో ఆ ప్యాకెట్ను విసురుగా టేబుల్పై పడేసి వడివడిగా లోపలికి వెళ్ళిపోయింది సుమిత్ర. బట్టల్ని మరలా ప్యాకెట్లోకి సర్ది కుర్చీలో కూర్చొని వారపత్రిక అందుకున్నాడు సుధాకర్. 10 నిమిషాలు గడిచిన సుమిత్ర బయటకు రాకపోయేసరికి, మిత్రా, మరచిపోయినట్లున్నావు, నాకు వేడివేడి టీ కావాలి, అర్జెంట్ అంటూ కేక పెట్టాడు సుధాకర్. అబ్బబ్బా, వచ్చే లోపల ఎందుకు అలా కాకిలా అరుస్తారు? ఇదిగో వేడివేడి టీ అంటూ కాస్త విసురుగానే కప్పును భర్త చేతికి అందించింది సుమిత్ర. ఆ విసురుతో టీ తొనికి చేతి మీద పడ్డంతో గబుక్కున కప్పుని టేబుల్ మీద పెట్టి చేతుల్ని ఊదుకోసాగాడు. తక్కిన సమయాల్లో అయితే అతని చేష్టలకు నవ్వొచ్చి పకపక నవ్వేసేదే. కానీ మరిప్పుడు ఎందుకో మూతిని గట్టిగా బిగించేసింది సుమిత్ర. చేతిని ఊతుకుంటూ భార్య వంక ఓరగా చూస్తూ, మిత్ర, నా సెలక్షన్ ఎలా ఉందో చెప్పలేదే అన్నాడు. సెలక్షన్కేం బాగుంది అంటూ సాగదీసి అక్కడ నుండి వెళ్ళబోయింది. గబుక్కున భార్య చేతిని పట్టుకొని, ఆగబోయ్, నీకో విషయం చెప్పాలి. మనకు పెళ్ళైన తర్వాత వస్తున్న మొట్టమొదటి పండుగకు ఇంకో వారం రోజులే ఉంది. ఆ సందర్భంగా నాకు ఆలోచన వచ్చింది. మామూలుగా జరిగే పద్ధతులకు భిన్నంగా మనం ఓ క్రొత్త ఒరవడికి శ్రీకారం చుడితే ఎలా ఉంటుంది అని ఆలోచించాను. దాంతో నాకు ఈ ఐడియా తట్టింది. ఏమిటి? మీతో పాటు నాకు ప్యాంటు షర్టు తొడిగిస్తే ఎలా ఉంటుందనా? అబ్బా, అది కాదోయ్. పండక్కి రమ్మంటూ పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చూశావుగా. మనం వెళ్ళే బదులు వాళ్ళనే ఇక్కడికి రమ్మంటే ఎలా ఉంటుంది? కళ్ళెగరేస్తూ అన్నాడు సుధాకర్. ఆ మాటలకు భర్త వంక ఆరాధనగా చూసింది సుమిత్ర. అందుకని మా అమ్మా నాన్నల్ని పండక్కి ఇక్కడికే రమ్మని నిన్ననే ఉత్తరం రాసి పడేశాను. ఆ మాటలతో సుమిత్ర ముఖం చిన్నబోయింది. పెద్దవాళ్లను రమ్మనడం బాగానే ఉంది, కానీ ఆ ఆహ్వానం తన అత్తమామలకు మాత్రమేనని తెలియడంతో మనస్తాపం కలిగింది సుమిత్రకు. వచ్చే కోపాన్ని దిగమింగుకొని ఖాళీ టీ కప్పుని అందుకొని లోనికి వెళ్ళబోయింది. భార్యకు అడ్డుగా చేయి చాపి, ఇదిగో, నువ్వు నాకో సాయం చేయాలి మిత్రా. నాకంటూ ఏవో బట్టలు సెలక్షన్ చేసుకున్నాను, కానీ పెద్దవాళ్లకు ఎలాంటివైతే బాగుంటాయో నాకు బొత్తిగా తెలియదు. అందుకని వాళ్లకు బట్టలు సెలెక్ట్ చేసే బాధ్యత నీది అన్నాడు సుధాకర్. బావుందండి, నాకేం వచ్చని? అదంతా నాకు తెలియదోయ్. నువ్వు నాతో షాపింగ్కు రావలసిందే, బట్టలు సెలక్షన్ చేయవలసిందే. మరుసటి రోజు సుమిత్ర ఏదో వంకతో తప్పించుకో చూసినా బలవంతంగా తనతో బట్టల కొట్టుకు తీసుకెళ్లాడు సుధాకర్. అత్తమామలకు కొంటున్నందువల్ల కాస్త తక్కువ ధరలోనే నాసిరకం బట్టల్ని ఎంపిక చేసింది సుమిత్ర. చూడు మిత్ర, మా అమ్మా నాన్నలకు అన్నట్టుగాక మీ అమ్మా నాన్నలకైతే ఎలాంటివి ఎన్నుకుంటావో అలాంటిదే సెలెక్ట్ చేయి అన్నాడు సుధాకర్. తను ఈర్ష్యతో సరసమైనవి కొంటున్నానని అతడు గ్రహించాడని తెలుసుకొని, మా వాళ్ళకైనా ఇవే కొనేదాన్ని అంది బింకంగా. అయితే లాభం లేదోయ్, ఈ విషయంలో నువ్వు నా దగ్గర శిష్యరికం చేయాల్సిందే అంటూ సుధాకర్ వాటిని కాదని మరింత బాగున్నవి సెలెక్ట్ చేశాడు. సుమిత్రకు కూడా భర్త సెలక్షన్ నచ్చింది. అయితే బాగుందని బయటకు చెప్పలేదు. పైగా ధర అధికంగా ఉండటాన్ని గమనించి, అవునులే, తన వాళ్లకు కొంటున్నాడుగా, ఎంతైనా ఖర్చు పెడతాడు అనుకుంటూ మనసులోనే కుళ్ళుకుంది. ఇదిగో మిత్ర, ఇవాళ వాళ్ళు ఊరు నుండి వస్తున్నారు. కాస్త నీ కోపతాపాలు తగ్గించుకొని వాళ్ళను జాగ్రత్తగా డీల్ చేయి. సాయంత్రం వీలైనంత త్వరగా వచ్చేస్తాను. ఏం అర్థమైందా అంటూ ఆఫీస్కు వెళ్ళిపోయాడు సుధాకర్.
వాళ్ళు వస్తారట. తన కోపతాపాలు తగ్గించుకొని వాళ్ళని జాగ్రత్తగా డీల్ చేయాలట. డీల్ కాదు, డ్రిల్ చేయిస్తానుండు అంటూ గొనుక్కుంటూ పనిలో పడిపోయింది సుమిత్ర. కాలింగ్ బెల్ మ్రోగుతుంటే అత్తమామలు దిగారు కాబోలు అనుకుంటూ నింపాదిగా వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా నిల్చున్న వాళ్ళని చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ దాదాపు వాళ్లను కౌగిలించుకున్నంత పని చేసింది సుమిత్ర. అంతా బాగున్నారా అమ్మా? లోపలికి రండి నాన్న. వాళ్ళ చేతిలోని లగేజీని అందుకొని లోపలికి దారి తీసింది సుమిత్ర. వాళ్లకు మంచినీళ్ల గ్లాసును అందిస్తూ, గీతా, చిట్టి బాగున్నారా అమ్మా? విజయకు బాబా పాప కుశల ప్రశ్నలు వేయసాగింది సుమిత్ర. చాన్నాళ్ల తర్వాత తన వాళ్లను చూడ్డంతో ఎంతో ఉత్సాహంగా సంతోషంగా ఉంది సుమిత్రకు. ఆ రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంట్లోకి అడుగు పెడుతూనే దేదీప్యమానంగా వెలిగిపోతున్న భార్య ముఖంలోకి చూశాడు సుధాకర్. పడక మీద నుంచి లేచొచ్చిన అత్తమామల్ని చూసి, ప్రయాణం బాగా సాగిందా అత్తయ్య? సారీ మామయ్య, స్టేషన్కు రావడానికి వీల్లేకపోయింది. ఆఫీస్లో ఆడిటింగ్ జరుగుతోంది. ఒక్క క్షణం తీరిక లేదంటే నమ్మండి. ఆడిటింగు లేదు, కాకరకాయ లేదు, అంతా వట్టిదే. తన వాళ్లను రిసీవ్ చేసుకోవడానికి ఇప్పటిదాకా బస్టాండ్లో పడిగాపు కాసి వస్తున్నారు. భర్త వంక చురచురా చూసింది సుమిత్ర. అన్నట్టు భోజనం చేశారా మీరు? అందరిది అయ్యిందయ్యా, ఇక నీదే ఆలస్యం. వెళ్ళి భోజనం చేసిరా, తర్వాత మాట్లాడుకోవచ్చు అంటూ అల్లుణ్ణి భోజనానికి పురమాయించాడు సుమిత్ర నాన్నగారు. అల్లుడు, ఏమిటిదంతా? ఇందుకా మమ్మల్ని పండక్కు రమ్మని ఉత్తరం రాసింది అన్నాడు సీతారామయ్య. కాదనకండి మామయ్య, ఏదో నా తృప్తి కోసమైనా మీరు తీసుకోక తప్పదు. కొత్త బట్టల్ని అత్తమామలకు అందిస్తూ అన్నాడు సుధాకర్. మేము చేయాల్సిన పనిని నువ్వు చేస్తున్నావా అంది జానకమ్మ. ఎవరు చేస్తే ఏముందత్తయ్య? అయినా పిల్లా పెద్దలకు బట్టలు పెట్టడం అన్నది తప్పేమీ కాదుగా. ఇన్నాళ్ళు మా అమ్మ నాన్నలకి ఇచ్చాను, ఈసారి మీకు ఇస్తున్నాను, అంతేగా తేడా నవ్వుతూ అన్నాడు సుధాకరు. అది కాదల్లుడు, కొత్త దంపతులు మొదటి పండగ, మా మర్యాదలను స్వీకరించటం ఆచారం. ఆచార సాంప్రదాయాల పేరిట మిమ్మల్ని మరింత ఆర్థిక ఇబ్బందులకు గురి చేయటం నాకు ఇష్టం లేదు మామయ్య. ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి మీరు మా పెళ్లి చేశారన్న విషయం నాకు తెలుసు. పైగా మీకు ఇంకా పెళ్లి కావలసిన కూతుర్లున్నారన్న విషయమూ నాకు తెలుసు. ఈ పరిస్థితుల్లో గోరు చుట్టుపై రోకటిపోటు అన్నట్టు పండుగ నాడు సాంప్రదాయం పేరిట అల్లుడి కోరికను తీర్చడానికి మీరు ఎంతగా అప్పుల ఊబిలోకి కూరుకుపోతారో నేను ఊహించగలను మామయ్య. ఎలాగైనా అనవసరపు ఖర్చును తప్పించాలనుకున్నాను. అందుకే పండక్కు అక్కడికి రావడం కుదరదని మిమ్మల్నే ఇక్కడకు రమ్మని ఉత్తరం రాశాను. ఎన్నైనా చెప్పు బాబు, ఇది నాకేమీ నచ్చలేదు అంది జానకీదేవమ్మ. ఏమిటి, ఈ బట్టలు మీకు నచ్చలేదా? ఇవి మీ అమ్మాయి స్వయంగా సెలెక్ట్ చేసిన వెత్తయ్యా నవ్వుతూ అన్నాడు సుధాకర్. ఆహా, అది కాదు బాబు, మేము ఇవ్వాల్సింది పోయి మీ నుండి తీసుకోవటం. ఓకే, మీరు మాకు బట్టలు ఇవ్వాలి, మేము తీసుకోవాలి, అంతే కదూ? ఓకే అంటూ పండక్కు తమ కోసం కొన్న కొత్త బట్టల్ని వాళ్ళకిస్తూ, దీన్ని మీరు మాకివ్వండి, మేము తీసుకుంటాం. అల్లుడి ఆలోచనకు ఆ 2 హృదయాలు ఓ క్షణకాలం పాటు నోట మాట రాక మోగబోయాయి. అప్రయత్నంగా ఎందుకో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తేరుకొని పెదవులపై నవ్వు తెచ్చుకొని, సీతారామయ్య గారు, అల్లుడు ఇది నీకు అన్నాడు. సుధాకర్ అందుకున్నాడు. అమ్మాయి ఇది నీకు. ఆశ్చర్యంగా భర్త వంక చూసింది సుమిత్ర. అల్లరిగా నవ్వుతున్నాయి సుధాకర్ కళ్ళు. అరే, ఈ చిన్ని ఫ్రాక్ ఎవరికి? ఇద్దరూ ఒకేసారి ప్రశ్నించారు. మీ అమ్మాయినే అడగండి. అమ్మాయి ఏమిటి, నిజమేనా? నవ్వుతూ కూతుర్ని ప్రశ్నించింది జానకమ్మ. సిగ్గుతో తలదించుకుంది సుమిత్ర. ఆ రాత్రి, మిత్ర నాతో మాట్లాడవా? చాలాసేపటి నుంచి పలకరించినా మాట్లాడకపోయేసరికి భార్యను దగ్గరకు తీసుకొని చుబుకాన్ని పట్టి తలపైకెత్తాడు సుధాకర్. సుమిత్ర కళ్ళల్లో నీళ్లు తిరగటాన్ని గమనించి, అరే ఏమిటిది, ఎందుకా కన్నీళ్ళు? గాబరాగా ప్రశ్నించాడు. నాకెందుకు అంత అబద్ధాలు చెప్పారు? నేనా అబద్ధాలు చెప్పానా? ఎప్పుడు? ఏమని? అయోమయంగా ఏమీ తెలియనట్లు అడిగాడు. పండక్కు మా వాళ్ళు వస్తున్నారని నాతో మాట మాత్రం ముందుగా ఎందుకు చెప్పలేదు? నిష్ఠూరంగా అంది. ఓ అదా, మీ వాళ్ళు వస్తున్నారని నీకు ముందుగా తెలిస్తే అందులో థ్రిల్ ఏముందోయ్? కాస్త నిన్ను సర్ప్రైజ్ చేద్దామని చివరిదాకా చెప్పలేదు. అంతేకాని నిన్ను బాధ పెట్టాలని కాదోయ్, భార్య ముక్కుపై ముద్దు పెట్టుకుంటూ అన్నాడు సుధాకర్. అదొక్కటే కాదు, బట్టల విషయంలో కూడా. ఏం నీకు నచ్చలేదా మిత్ర?
నిజం చెప్పనా, ఈ చీరలో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా గుసగుసగా అన్నాడు. అప్పుడెప్పుడో మాటల సందర్భంలో తనకు చిలకాకు పచ్చ రంగు అంటే ఇష్టమని చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకొని అదే రంగులో చీర తెచ్చిన భర్త పెదవులపై గాఢంగా ముద్దు పెట్టుకొని, మిమ్మల్ని ఎంత స్వార్థపరుడు అనుకున్నానో తెలుసా, మరెప్పుడూ అలా చేయకండి భర్తను అల్లుకుపోతూ అంది సుమిత్ర. అలాగే అంటూ సుమిత్రను మరింత దగ్గరకు పొదువుకున్నాడు సుధాకర్. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.